కడుపులో బిడ్డ మొదటి అడుగు అక్కడే వెయ్యాలి అంటూ లావణ్యకి ఎంతో ఇష్టమైన సర్ప్రైజ్ని అందిస్తూ షూటింగ్స్ని పక్కన పెడుతూ మరీ వచ్చేసిన వరుణ్ తేజ్. అందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వీరిద్దరూ లవ్ స్టోరీ మొత్తం ఫారెన్లోనే మొదలైందని. వీరిద్దరు లవ్ స్టోరీయే కాదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో సైతం ఫారెన్లో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని గ్యాదర్ చేసుకోవాలి అంటూ పెళ్లికి ముందే లావణ్య వరుణ్ తేజ్తో విష్ని కోరుకుంటూ వచ్చిందంట. లావణ్యకి ఏమాత్రం డౌట్ రాకుండా సిస్టర్ సుస్మిత శ్రీజల్తో కలిసి వరుణ్ అయితే ఆస్ట్రేలియా ప్లాన్ వచ్చేశాడు. అలానే షూటింగ్స్ అన్నిటిని బ్రేక్ తీసుకుంటూ లావణ్యకి వెంటనే బట్టలు సర్దుకోమని చెప్పి ఇక ఫ్లైట్లో ఆస్ట్రేలియాకి అటెండ్ అవుతూ వచ్చేశారు. లావణ్యకి ఏం జరుగుతుందో కొన్ని క్షణాల వరకు అర్థం కాలేదు. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్న ఆస్ట్రేలియాలోనే లావణ్య కడుపులో పెరుగుతున్న బేబీ మొదటి మూవింగ్స్ అన్ని ఆస్ట్రేలియాలో జరిగి మరింత బ్యూటిఫుల్గా మారాలి అంటూ కోరుకుంటూ వచ్చారు. ఈ భాగంగానే లావణ్య బేబీ బంప్ ఫొటోస్ సైతం అందరినీ ఆకర్షిస్తూ వస్తున్నాయి. ఈ జంట కలిసి ఎంతో బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా గెస్ట్ హౌస్లో వీరిద్దరూ క్వాలిటీ టైం స్పెండ్ చేసిన కొన్ని మూమెంట్స్ కూడా ఆడియన్స్తో షేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే లావణ్య వరుణ్లు వీరిద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళడం చాలా కామన్ విషయం. కానీ లావణ్య కోసం స్పెషల్గా షూటింగ్స్ అన్నిటిని బ్రేక్ తీసుకొని ఇలా వరుణ్ సర్ప్రైజ్ ఇవ్వడంతో పెళ్ళైన తర్వాత కూడా ఇంత ప్రేమని చూపిస్తున్న భర్త నాకు దొరకడం అదృష్టం అంటూ సుస్మిత శ్రీజల్తో పాటు సన్నిహితులతో కూడా చెప్పుకుంటూ ఎంతగానో మురిసిపోతూ వస్తుంది. ఇక తను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇక కడుపులో తన బేబీ మూవ్ అవుతున్నాడు అంటూ తను ఎంతో నవ్వుకుంటూ చెప్పుకుంటున్న ఆ క్లిప్స్ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం వాటన్నిటిని చూస్తున్న నెటిజన్స్ అయితే మెగా ఇంటికి మెగా వారసుడు రాబోతున్నాడా అంటూ క్రేజీ కామెంట్స్ని అందిస్తున్నారు. అలానే వీరంతా కలిసి షేర్ చేసుకున్న వెకేషన్ ఫొటోస్ సైతం ఆకట్టుకుంటూ ఉన్నాయి. అయితే ఈ వెకేషన్లో నిహారిక లేకపోవడం అయితే మెగా ఫ్యాన్స్కి కాస్త డిసప్పాయింట్మెంట్ అందించినప్పటికీ కూడా వీరైతే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.